ఇవన్నీ కూడా మేము రమణయ్య కూడా వచ్చాడు 5 వెహికల్స్ పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమతా సందేశ్ యాత్ర 20 మండలాలు తిరిగి 50,000 పాంప్లెట్లు పంచుకుంటాం. ఒక్కొక్క దగ్గరకు పోతే అక్కడ ఎస్ఐ, అక్కడ ఎంఆర్ఓ. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ అంబేద్కరిజం. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ అంబేద్కరిజం, నాట్ పవర్ ఆఫ్ ధర్మయ్య, నాట్ పవర్ ఆఫ్ రమణయ్య. నువ్వు తెలుసుకుంటే తెలుసుకున్నంత, తెలుసుకోకపోతే ఏమీ. అర్థమవుతుందా? నువ్వు తెలుసుకుంటే తెలుసుకున్నంత, తర్వాత నీకు త్యాగం చేయాలని బుద్ధి పుట్టాలి. ఎన్ని రోజులు కేటాయించినాం తెలుసు మేము, ఎన్ని పోరాటాలు చేసాం, ఇదే ఆర్టీఓ ఆఫీస్ ముందు ఎన్ని ధర్నాలు చేసాం, ఎన్ని నిరాహార దీక్షలు చేసాం, ఎన్ని ఎకరాల పొలాలు పంచిపెట్టాం మన వాళ్ళకు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పని చేసుకోవడం పెద్ద గొప్ప కాదు. పోస్టల్ ఎంప్లాయీగా ఉండి 10 మంది నీ జాతీయులకి పట్టడి అన్నం పెట్టే పని నువ్వు చేయగలిగిన రోజు, ఈ గూడూరులో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలందరినీ ఒక్క తాటి మీద నువ్వు నడపగలిగిన రోజు. అర్థమైందా? దట్ ఈజ్ రియల్ అంబేద్కరిజం. తర్వాత ఈ మహిళా తల్లులు ఎవరు? వాళ్ళు ఉమెన్ ఆర్ నథింగ్ బట్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ గివ్ చైల్డ్ బర్త్. అంటే మనకు ఒక బిడ్డ కావాలంటే ఆ బిడ్డని ఏ విధంగా అయితే వినాయకుడు బొమ్మలు అచ్చుల్లో వేసి తీసుకుంటుంటారో ఆ విధంగా బర్త్ ఇచ్చేటువంటి, బాగా వినాలి ఇక్కడ, హలో భాస్కర వినండి, ఆ బర్త్ ఇచ్చేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే మహిళ హిందూ మతం ప్రకారం. అర్థమవుతుందా? అలాంటి మహిళలకు అస్సలు విలువ లేదు. మనమన్నా బయటపడి మా మానవులు నెట్ అంటావా, మా మాదిగోళ్ళు నెట్ అంటావా, మా ఎస్సీలు నెట్ అంటావా, మా ఎస్టీలు నెట్ అంటావా అని అనగలుగుతున్నాం. కానీ మహిళలు ఆచారాల పేరుతో వాళ్ళంత అంటున్నా, అమ్మ మొగుడు తనకు ఇవ్వద్దు అంటాడు. చూసారా? దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, నీతులు 2 నాలుకలు సాచి బుసలు కొట్టే వీడు హేతుకు కృపా సర్పాల నుండి దేవుడా రక్షించు నా దేశాన్ని అంటే, ఆ ఆడబిడ్డ ఉంటే అనసూయనే పుష్టి వ్యాధులతో ఏగింది కాబట్టి అట్టటోడైనా వాడి కాడ నువ్వు తీసుకోవాల్సిందే, అట్టటోడైనా నువ్వు వాడి కాడ పండించుకోవాల్సిందే. అర్థమవుతుందా? ఒకవేళ వ్యాధి వస్తే చూడాలి భార్య, అంతేగాని ఉద్దేశపూర్వకంగా హింసిస్తూ ఉంటే, ఉద్దేశపూర్వకంగా అవమానిస్తూ ఉంటే ఆమెకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవా? ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువగా కష్టపడింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మహిళా తల్లుల గురించి. అదిగో ఆటోలో కూర్చున్నారు వాళ్ళు, మహిళా తల్లులు. వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, మమ్మల్ని గురించి కాదులే, మాకు అంబేద్కర్ అంటే తెలియదు. సమాజంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురించి తెలియదు, సరస్వతిని గురించి తెలుసు. మహాత్మా జ్యోతిరావు గారు పూలే, సావిత్రిబాయి పూలే గురించి తెలియదు. మొట్టమొదట రాళ్ల దెబ్బలు, పేడ దెబ్బలు తిని అయినా ధీరోదాత్తంగా నిలబడి మహిళలకు చదువు చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే ఎవరికి తెలియదు. చెబుతున్నా తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఆ ఆలోచన కానీ ఈరోజు సమాజంలో లేవు మీలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇంత ఓపికగా వచ్చి వింటున్నారు కదా, తప్పనిసరిగా మీరు ఒక 10 మంది కన్నా చెప్పాలి మాట.